డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. H1B EAD గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా అమెరికా కొత్త రూల్స్, భారతీయులపై తీవ్ర ప్రభావం. భారత్పై నోరు పారేసుకుంటున్న పాక్కు ఉపేంద్ర ద్వివేది గట్టి వార్నింగ్. మళ్లీ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే ఆపరేషన్ సింధూర్ రెండో రౌండ్కు తాము రెడీగా ఉన్నామని స్పష్టం చేసిన ఆర్మీ చీఫ్. బీహార్లో ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా ఉంటాయన్న అమిత్ షా. గత 20 ఏళ్లలో బీహార్లో పురోగతికి పునాది వేశామన్న కేంద్ర మంత్రి. బోరబండలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమస్యల పరిష్కారానికి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. మణుగూరులో ఉద్రిక్తత, బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్. రాజకీయ కక్షతోనే తనను ఇరికించారన్న మాజీ మంత్రి. జూబ్లీహిల్స్ రహమత్ నగర్ లో కేటీఆర్ రోడ్ షో. అడ్డగోలు హామీలిచ్చి ప్రజల్ని పచ్చి మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మాజీ మంత్రి. కాశీబుగ్గ ఆలయంలో తోపులాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన లోకేష్. ప్రైవేటు ఆలయాలపై పర్యవేక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న మంత్రి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంచలన ఆరోపణ చేసిన కల్వకుంట్ల కవిత. తన భర్త ఫోన్ ట్యాప్ చేసిన జాగృతి అధ్యక్షురాలు. కాశీబుగ్గ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికా ఢీ. ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు, 63% ఛాన్స్. కృష్ణానగర్ కష్టాలు తెలియవు కానీ ఫిలిం నగర్ బాధలు తెలుసు. జటాధర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు సుధీర్ బాబు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలస విధానాలపై తగిన కఠిన వైఖరిని మరింత స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ పేరుతో ఆయన తీసుకుంటున్న వరుస నిర్ణయాలు అమెరికాలోని భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గత 2 నెలల్లో ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన 3 కీలక మార్పులు భారతీయ సమాజంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఆటోమేటిక్ రెన్యువల్ ని రద్దు చేయడం, H1B వీసా ఫీజును భారీగా పెంచడం, గ్రీన్ కార్డుదారులకు పౌరసత్వ పరీక్షను కఠినతరం చేయడం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అక్టోబర్ 30వ తేదీ నుండి ఈఏడీల ఆటోమేటిక్ రెన్యువల్ విధానాన్ని ఆకస్మికంగా నిలిపివేసింది. గతంలో ఈఏడీ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత పర్మిట్ పైన ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ కొత్త నిబంధన ప్రకారం ప్రతి రెన్యువల్ కు మళ్లీ కొత్తగా క్షుణ్ణంగా పరిశీలన జరిపాకే అనుమతి ఇస్తారు.
ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తత నేపథ్యంలో భారత్పై నోరు పారేసుకుంటున్న పాక్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాక్ మళ్లీ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే ఆపరేషన్ సింధూర్ రెండో రౌండ్కు తాము రెడీగా ఉన్నామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0కు భారత సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ముగ్గురు స్నేహితులు త్రివిధ దళాధిపతులు సాయుధ దళాల్ని ముందుండి నడిపిస్తే మమ్మల్ని ఎవరూ ఎదుర్కోలేదని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలోని సైనిక్ స్కూల్ను సందర్శించిన ఆయన ఈ హెచ్చరిక చేశారు. ఆపరేషన్ సింధూర్ ముగింపు ఎప్పుడో భారత్ తప్ప ఇతరులెవరూ నిర్ణయించలేరని కూడా తేల్చి చెప్పారు. పాక్ తగిన గుణపాఠం నేర్చుకుందని తాము భావించినప్పుడే ఆపరేషన్ సింధూర్ ముగుస్తుందని తెలిపారు. अभी रही बात कि आगे भविष्य में क्या होने वाला है, भविष्य के चैलेंजेस क्या आने वाले हैं, जिसको हम भूखा बोलते हैं. हिंदी में अगर बोलूं तो अस्थिरता, अनिश्चितता, जटिलता और अस्पष्टता. ये चार कुछ ऐसी चीज हैं, अगर आपको सिंपल वर्ड में बोलूं तो आगे आने वाले दिन कैसे होंगे उसके लिए आप और हम किम कर्तव्य विमूढ़. हमें पता नहीं कल कैसे आने वाला है. ट्रम्प जी आज क्या कर रहे हैं, मेरे ख्याल से ट्रम्प जी को भी नहीं पता होगा कल क्या करने जा रहे हैं. तो कहने का ये मतलब है कि चैलेंजेस इतनी जल्दी आ रहे हैं कि आप जब तक पुराने चैलेंज को पकड़ने की कोशिश करते हो नया चैलेंज सामने आ जाता है. और वही सुरक्षा चुनौतियां जो हैं हमारी सेना के सामने, चाहे वो सीमा पर, चाहे आतंकवाद हो, चाहे प्राकृतिक आपदा हो, या साइबर वॉरफेयर जो नया शुरू हुआ है, स्पेस वॉरफेयर, सैटेलाइट्स वगैरह जो नई चीजें शुरू हुई हैं, केमिकल, बायोलॉजिकल, रेडियोलॉजिकल जो नया शुरू हुआ है, और जो इंफॉर्मेशन वॉरफेयर, जिस तरह से अफवाहें फैलाई जाती हैं, जैसे आपने सुना था ऑफ सिंदूर में बोला कराची पे अटैक कर दिया गया है, तो बहुत ऐसी खबरें आई थी जो हमें भी खबर लगती थी कहां से आई, किसने किया है, हम ढूंढते रह जाते थे. बट कहने का ये मतलब है कि इन सब चैलेंजेस के दायरे में जब आपको थल, नभ, जल और तीनों में काम करना है. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తోందని నితీష్ కుమార్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్డీటీవీ నిర్వహించిన బీహార్ పవర్ ప్లే కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. రాజకీయ అవగాహన కలిగిన రాష్ట్రాల్లో బీహార్ ఒకటని అన్నారు. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల తేదీల్ని ప్రకటించక ముందే బూత్ స్థాయి నుండి పాట్నా వరకు అన్ని పార్టీలు ప్రచారం ప్రారంభించాయని తెలిపారు. గత 20 ఏళ్లలో బీహార్లో అభివృద్ధికి పునాది వేశామని ఆయన పేర్కొన్నారు. నితీష్ కుమార్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని ప్రజలందరూ చెబుతున్నారని అమిత్ షా అన్నారు. के नेता ने एक बयान दिया है कि हम बिहार को नंबर 1 बना देंगे. भाई तेजस्वी जी, आप बिहार को किस चीज में नंबर 1 बनाना चाहते हो? नीतीश जी ने बड़े प्रयास से 20 साल में कानून और व्यवस्था ठीक की है. क्या आप बिहार को फिर से अपराध में नंबर 1 बनाना चाहते हो? हत्या में नंबर 1 बनाना चाहते हो? फिरौती और अपहरण में नंबर 1 बनाना चाहते हो? लूट में नंबर 1 बनाना चाहते हो? आपकी ये इच्छा आपके मन में ही रह जाएगी, क्योंकि फिर से एक बार बिहार की जनता एनडीए को चुनने जा रही है. नीतीश कुमार जी और नरेंद्र मोदी की जोड़ी को चुनने जा रही है. घुसपैठियों को मत देने का अधिकार होना चाहिए क्या? मैं जानता हूं आप सभी का जवाब है कि नहीं होना चाहिए. कांग्रेस के नेता राहुल गांधी जी ने बिहार में घुसपैठिया बचाओ यात्रा निकाली थी, क्योंकि ये सभी दल हमारे खिलाफ जो चुनाव लड़ रहे हैं उनके लिए घुसपैठिया एक वोट बैंक है. और मैं मानता हूं कि घुसपैठिया हमारे युवाओं की रोजगारी के बीच में उसको रोजगारी छीनने का काम करते हैं. गरीब का अनाज में हिस्सेदारी लेते हैं. బోరబండలో ఏర్పాటు చేసినటువంటి కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి నవీన్ యాదవ్ ని గెలిపించాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో 3 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటామని అన్నారు. ఇక్కడికి విజయోత్సవ ర్యాలీకి వస్తామని, పీజీఆర్ బోరబండగా నామకరణం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పీజీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ప్రాంతానికి అవసరమైన నిధులు ఇస్తామని తెలిపారు. మా బాబా చెప్తున్నారు, అన్న ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిలువ నీడిచ్చిండు. ఈ బోరబండ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా పేరు పెట్టమని. తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం. ఈ చౌరస్తకు
పీజేఆర్ బోడబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా. ఇవాళ వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగకు దొరకకుండా పోతారు, తుపాకీ గుండుకు కూడా అందరూ. ఇవాళ కేవలం ఓట్లున్నాయని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలోకి ప్రవేశించిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు నిప్పు పెట్టారు. అంతేకాకుండా కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను చించివేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వానికి చెందిన స్థలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారని కాంగ్రెస్ నేతలు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఉదయం భారీ పోలీసు బలగాలతో సిట్ అధికారులు జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. తొలుత ఆయన అనుచరుడైన రామును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైడ్రామా నడుమ జోగి రమేష్ ను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వారికి అభివాదం చేస్తూనే జోగి రమేష్ పోలీసు వాహనంలోకి ఎక్కారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే జోగి రమేష్ ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్దన్ రావు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ వాంగ్మూలాన్ని కీలక ఆధారంగా తీసుకుని సిట్ అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. అయితే ఈ ఆరోపణల్ని జోగి రమేష్ మొదటి నుండి ఖండిస్తున్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ రెహమత్ నగర్ లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ప్రజలంటే మాగంటి గోపీనాథ్ ఎంతో అభిమానం ఉండేదని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. గోపన్నపై అభిమానాన్ని మరోసారి జూబ్లీహిల్స్ ప్రజలు చాటి చెప్పాలని కోరారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజల్ని పచ్చి మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. పథకాలను రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడని విమర్శించారు. అసలేం పథకం ప్రారంభించావు రేవంత్ రెడ్డి అని నిలదీశారు. కేసీఆర్ అమలు చేసిన పథకాల్ని రేవంత్ రెడ్డి రద్దు చేసిండని విమర్శించారు. రేవంత్ రెడ్డి అమలు చేసిన ఏ పథకం చూసి కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రశ్నించారు. నేను మీకు మాటిస్తున్నా, అయ్యో మా గోపన్న లేడు కదా, మాకేమన్నా అయితే గూండగాల్లో రౌడీగాల్లో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు. ఎక్కువ దూరం లేను, నేను కూడా పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది. ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీరు రేమత్ నగర్కి వచ్చే బాధ్యత నాది. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీకు అండగా నిలబడుతుంది. మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీకు అండగా నిలబడుతుంది. భయపడవలసిన అవసరం లేదు. ఏ స్థలం అయితే గోపీనాథ్ గారు కాపాడినరో ఎస్పీఆర్ హిల్స్ లో, ఆ స్థలంలోనే నేను మీకు మాటిస్తా ఉన్నా, బ్రహ్మాండమైన స్టేడియం కడదాం, దానికి మాగంటి గోపీనాథ్ గారి పేరు పెడదాం. ఎన్ని కోట్లు ఖర్చైనా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం.
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం తెలిసిందే. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు దుర్మరణం చెందగా మరో 16 మంది గాయపడ్డారు. ఊహించని రీతిలో భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఈ దురదృష్టకర ఘటన జరిగిందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాసలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యాన్ని, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలస సిహెచ్సి వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకున్న వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మార్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇమ్మీడియట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి, ఎస్పీలందరికి కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, గతంలో భక్తులు ఎంతమంది వచ్చారు, రాబోయే రోజులు ఎంతమంది వస్తారు, ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ఘటన, ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటాయి. ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గుడి కట్టేటప్పుడు SOPs ఏమేం పాటించాలి, దానిపైన కూడా చాలా సీరియస్ గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రామ్ ఉంది కనుక ఆ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని పైన కూడా అయితే చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. సొంత భావ ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వార్తలు వినగానే తనకు ఏదోలా అనిపించదని ఆమె అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ లో తాను ఎన్నో అవమానాలకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగితే భరిస్తాను, కానీ అవమానాన్ని మాత్రం సహించబోమని తెలిపారు. ఆత్మగౌరవం కోసమే తాను పార్టీతో విభేదించామని ఆమె పేర్కొన్నారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన దుర్ఘటనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తొక్కిసలాట ఘటనలో భక్తులు మరణించడం పట్ల ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తుల ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా? ప్రతి ఏటా ఈ రోజున ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు కదా. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు? ఇది పూర్తిగా పాలనా వైఫల్యం. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాల నుండి ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోలేదు. ఈ ఘటన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు అని ధర్మాన పేర్కొన్నారు. కార్యక్రమం కోసం తండోపతండాలుగా దేవాలయాలకు వస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన దేవాలయాల్లో భారీ ఎత్తున భక్తులు వచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి దేవాలయాల్ని వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దేవాలయం ప్రైవేటుదా ప్రభుత్వానిదా అన్న ప్రశ్న కాదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత. దానికోసం అనేకమైన డిపార్ట్మెంట్లతో రూపొందినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. 2 కానిస్టేబుల్ వెళ్ళారని తెలిసింది. అంటే మీకు నోటీసులో ఉంది కదా. ఈ దేవాలయానికి విపరీతంగా భక్తులు వస్తారు, రద్దీ అవుతుంది అన్న విషయం వారి నోటీసులో ఉంది. నోటీసులో ఉండి కూడా మీరు తగిన ఏర్పాట్లు అక్కడ చేయలేకపోవడం వల్ల ఈనాడు ఈ 9 మంది మరణానికి దారితీసింది. సీరియస్గా ఇంజరీ అయినటువంటి 2, చిన్న చిన్న గాయాలతో మరొక 6 ఈనాడు హాస్పిటల్ పాలైనారు. ఈ సంఘటన ఇది ఒక్కటి కాదు, మనం చూస్తూనే ఉన్నాం. సింహాచలంలో ఇటీవల జరిగింది. పక్క రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు చెందినటువంటి పౌరులు చనిపోయినటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇన్ని చూసిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది.
నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో టైటిల్ కోసం భారత్ దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకునున్నాయి. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియాను సెమీస్లో మట్టి కర్పించి భారత్ ఫైనల్కు దూసుకొస్తే మరో బలమైన జట్టు ఇంగ్లాండ్పై గెలిచి దక్షిణాఫ్రికా తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్లు అద్భుతమైన ఫామ్లో ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ కీలక పోరుకు వరుణుడు అడ్డంకిగా మారే సూచన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రముఖ వాతావరణ సంస్థ ఆక్యువెదర్ ప్రకారం ఈ రోజు నగరంలో 63% వర్షం పడే అవకాశం ఉంది. అలాగే 13% ఉరుములతో కూడిన జల్లుడు పడొచ్చని అంచనా వేసింది. దీంతో మ్యాచ్కు పదే అంతరాయం కలిగే అవకాశం ఉందని ఆట సాఫీగా సాగడం కష్టమేనని తెలుస్తోంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి, విజేతను ఎలా నిర్ణయిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల కోసం నిర్వాహకులు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నిర్దేశిత రోజున ఆదివారమే మ్యాచ్ను పూర్తి చేయడానికి అధికారులు అన్ని ప్రయత్నిస్తారు. అవసరమైతే ఓవర్లను కుదించి అయినా ఫలితం తేల్చేందుకు చూస్తారు. నిబంధన ప్రకారం ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆదివారం ఆట పూర్తిగా సాధ్యం కాకపోతే నవంబర్ 3న రిజర్వ్ డేను ఏర్పాటు చేశారు. అత్యంత అరుదైన సందర్భంలో రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడి కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే అప్పుడు ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఈ సందర్భంలో ట్రోఫీని భారత్ దక్షిణాఫ్రికా జట్లు పంచుకుంటాయి. దీంతో ఈసారి ఒక్క విజేత కాకుండా 2 ఛాంపియన్లు ఉండే అవకాశం కూడా ఉంది. తన సినీ ప్రయాణంలో అవకాశాల కోసం భావ స్టార్ హీరో మహేష్ బాబును ఏనాడు సిఫార్సు చేయమని అడగలేదని నటుడు సుధీర్ బాబు స్పష్టం చేశారు. అందరిలాగే తాను ఆఫీసుల చుట్టూ తిరిగి ఆడిషన్స్ ఇచ్చి అవకాశాలు దక్కించుకున్నామని తెలిపారు. శనివారం రాత్రి జరిగిన తన కొత్త చిత్రం జటాధర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన తన కెరీర్ ఆరంభంలోని కష్టాల్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడారు. సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడిగా మహేష్ బాబు బావగా ఉండడం నాకు గర్వకారణం. అదొక పెద్ద బాధ్యత. అయితే సినిమాల్లోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఏ ఆఫీస్కి వెళ్ళినా మొదట బాగా మాట్లాడి కాఫీ ఇచ్చి ఆ తర్వాత అవకాశం లేదని చెప్పేవారు. నాకు కృష్ణానగర్లోని కష్టాలు తెలియకపోవచ్చు కానీ ఫిలిం నగర్లోని బాధలు తెలుసు. బస్సులో తిరిగి అవకాశాలు వెతుక్కోవడం తెలియకపోవచ్చు కానీ కారులో కూర్చుని బాధపడడం తెలుసు. ఇది సానుభూతి కోసం చెప్పడం లేదు. అలా చెప్పాలనుకుంటే నా మొదటి సినిమా సమయంలోనే చెప్పేవాడినని తెలిపారు. సో ప్రత్యేకంగా ఏది నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఫిలిం నగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు, కృష్ణానగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు కానీ ఫిలిం నగర్లో ఉండే బాధలు నాకు తెలుసు. ఒక పూట తిండి లేకపోవడం ఎలా ఉంటుందో నాకు తెలియకపోవచ్చు కానీ కళ్ళెదురుగా తిండి ఉండి నిరాశతో తినలేకపోవడం, ముద్ద దిగకపోవడం అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. బస్సులో ట్రావెల్ చేసి నేను అవకాశాల కోసం తిరిగి ఉండకపోవచ్చు కానీ కారులో కూర్చొని ఎడడం ఏంటో నాకు తెలుసు. చాలా పెద్ద తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతాను. కాకపోతే నేను ముండోడిని, ఒక స్పోర్ట్స్ పర్సన్ని, ప్రయత్నించడమే నేర్పించారు. ఆగిపోవడం అనేది మా అమ్మగారు నాకు ఎప్పుడు నేర్పించలేదు, చెప్పలేదు కూడా. సో అట్లాగా కృష్ణ గారు అల్లుడు మహేష్ బాబు బావ లాగా నేను యాక్టింగ్లో ప్రయత్నాలు మొదలెట్టాను. మీకు తెలిసిన కొన్ని ప్రొడక్షన్స్ పేర్లు చెప్పండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ ఆఫీస్ గేటు డెఫినెట్ గా టచ్ చేసి ఉంటాను. పీపుల్స్ మీడియా వాళ్ళే ఫస్ట్ నాకు వెళ్ళి కలవడం కూడా, అంటే లేటెస్ట్ స్టేజ్ లో. సో ఇందులో ఉంది, ప్రతి ఒక్కరు చేశారు కదా, ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తారు కదా అని చెప్పి మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు. డెఫినెట్ గా నేను కూడా అదే చేశాను. ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని వీడియోస్, కొన్ని ఫైట్ యాక్షన్ స్టంట్ వీడియోస్ ఇవన్నీ పట్టుకొని ప్రతి ఆఫీస్కి తిరిగాను. అలా వెళ్ళిన ప్రతి ఆఫీస్కి నాకు ఒక కుర్చీ వేసి మాట్లాడి ఒక కాఫీ ఇచ్చి దాంతో నో చెప్పేవాళ్ళు. అంటే పాపం కొందరికి ఆ మాత్రం కూడా రాదు, అంటే గేట్ దగ్గర నో చెప్తారేమో. నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. H1B EAD గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా అమెరికా కొత్త రూల్స్, భారతీయులపై తీవ్ర ప్రభావం. భారత్పై నోరు పారేసుకుంటున్న పాక్ ఉపేంద్ర ద్వివేది గట్టి వార్నింగ్. మళ్లీ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే ఆపరేషన్ సింధూర్ 2వ రౌండ్కు తాము రెడీగా ఉన్నామని స్పష్టం చేసిన ఆర్మీ చీఫ్. బీహార్లో ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా ఉంటాయన్న అమిత్ షా.
గత 20 ఏళ్లలో బీహార్లో పురోగతికి పునాది వేశామన్న కేంద్ర మంత్రి. బోరబండలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమస్యల పరిష్కారానికి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. మణుగూరులో ఉద్రిక్తత, బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్. రాజకీయ కక్షతోనే తనను ఇరికించారన్న మాజీ మంత్రి. జూబ్లీహిల్స్ రహమత్ నగర్ లో కేటీఆర్ రోడ్ షో. అడ్డగోలు హామీలిచ్చి ప్రజల్ని పచ్చి మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మాజీ మంత్రి. కాశీబుగ్గ ఆలయంలో తోపులాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన లోకేష్. ప్రైవేటు ఆలయాలపై పర్యవేక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న మంత్రి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంచలన ఆరోపణ చేసిన కల్వకుంట్ల కవిత. తన భర్త ఫోన్ ట్యాప్ చేసిన జాగృతి అధ్యక్షురాలు. కాశీబుగ్గ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికా ఢీ. ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు, 63% ఛాన్స్. కృష్ణానగర్ కష్టాలు తెలియవు కానీ ఫిలిం నగర్ బాధలు తెలుసు. జటాధర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు సుధీర్ బాబు. ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.